శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? తెలియకపోతే నేను చెప్తాను. ఒకప్పుడు దశరథ మహారాజు ఉండేవారు. అతనికి సంతానం లేదు. అయితే వశిష్ఠుడు అనే ఋషి అతనికి యజ్ఞం జరిపించమని సలహా ఇస్తాడు. అయితే దశరథ మహారాజుకి యజ్ఞం జరిపించిన తర్వాత అతనికి 4 కుమారులు పుడతారు. వాళ్ళే రామ, లక్ష్మణ, భరత, క్షత్రజ్ఞులు. అయితే జనక మహారాజు ఉండేవారు. ఆయన సీతమ్మ తండ్రి. అయితే సీతమ్మకు పెళ్లి చేయాలని ఒక స్వయంవరం ప్రకటిస్తాడు. ఆ స్వయంవరంలో ఎవరైతే శివధనస్సును పైకెత్తి విరిచేస్తారో వారికి సీతమ్మను ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఎన్నో రాజ్యాల నుంచి ఎందరో మహారాజులు వచ్చారు, కానీ వాళ్ళెవ్వరూ శివధనస్సుని విరిచలేకపోయారు. కానీ రాముడు వచ్చి ఆ శివధనస్సును ఎత్తి విరిచేశాడు. అప్పుడు సీతారాముల కళ్యాణం జరిగింది. అది నవమి రోజు జరిగింది కాబట్టి శ్రీరామనవమి మనం జరుపుకుంటున్నాం. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుపుతాం. అయితే శ్రీరామనవమి రోజు రాముడు జన్మించాడు కూడా. జగదభిరామ రఘుకుల సోమ శరణమునీయవయా రామ కరుణను జూపవయా. జగదభిరామ రఘుకుల సోమ శరణమునీయవయా రామ కరుణను జూపవయా. కౌశికు యాగము కాచితివయ్యా రాతిని నాతిగా చేసితివయ్యా. రాతిని నాతిగా చేసితివయ్యా. హరివిల్లు విరిచి మురిపించు సీతను పరిణయమాడిన కళ్యాణ రామ శరణమునీయవయా రామ కరుణను జూపవయా. జగదభిరామ రఘుకుల సోమ శరణమునీయవయా రామ కరుణను జూపవయా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. ఎవరు కూడా వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు కూడా కొట్టట్లేదు అబ్బా లైక్ని. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.